కడప జిల్లా సుండుపల్లి మండలం రాయవరం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న దాడి ఘటనపై టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకుడు రఫీక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మండల అధ్యక్షుడు మహేష్ నాయుడు అనుచరులు ఆయన వైసీపీ నాయకులు కలిసి తమ ఇంటిపై కట్టెలు రాళ్లతో అతి కిరాతకంగా దాడి చేశారని పేర్కొన్నారు. గత కొంతకాలంగా తమపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని, పేరెంట్స్ మీటింగ్లో జరిగిన చిన్నపాటి వాదనలను ఆసరాగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. రాయవరం గ్రామానికి చెందిన టీడీపీ సర్పంచ్ తమ తమ్ముడే కావడంతో రాజకీయ కక్షతోనే ఈ దాడి జరిగిందని రఫీక్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహేష్ నాయుడు అనుచరులు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ దాడి ఘటనలో దాదాపు 15 మందికి తీవ్ర గాయాలు కాగా పలువురిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అంతేకాక దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బదులు తమపై తప్పుడు కేసులు నమోదు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర టీడీపీ అధిష్టానం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రఫీక్ డిమాండ్ చేశారు. వైసీపీ గవర్నమెంట్ లో కూడా చాలా అరాచకాలు చేశారు. వైసీపీ పోయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ కూడా అరాచకాలు చేస్తూ ఛాలెంజ్ చేస్తూనే ఉన్నారు. మా గ్రామంలో అయితే మా గ్రామంలో అరాచకాలు ఆగలేదు. ఎన్నిసార్లు ఎవరికి చెప్పుకున్నా ఎవరు పట్టించుకునేవారు లేరు. దీనికి స్వయాన మా టీడీపీ నాయకులే మద్దతు ఇస్తున్నారు. స్టేషన్కి వెళ్తే ఇరు వర్గాలు మీరే మాట్లాడుతున్నారు, మేమేం చేయాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒక వీడియో ఉంది. ఫస్ట్ ఇతను అనిల్ అని కులం సాగలి, వీళ్ళకు వైసీపీ గవర్నమెంట్ లో వీళ్ళ ఇంట్లో ఎస్సీలతో గుడిసెలు వేపించి ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు. దాంట్లో మా పేర్లు కూడా పెట్టారు. మేము ఎక్కడో ఉంటే మాకు సంబంధం లేకుండా పెట్టి అరాజకాలు చేశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుంటామంటే కూల్చేశారు. వీడియో కూడా నా దగ్గర ఉంది, మీకు ఇస్తాను కావాలంటే. అప్పుడు కూడా ఇలాగే మేమే పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కష్టపడి అక్కడంతా వివరంగా చెప్తే పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వస్తే మేము మా ఇంటి దగ్గరికి వాళ్ళకి రానికుండా అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు లాగకుండా కాపాడింది టీడీపీ నాయకులే. ఈ రోజు ఇది స్కూల్ కమిటీలో వాళ్ళనైతే కార్లో చేసి అనుంపల్లే సిబ్బాల దర్గా దగ్గర కార్లో చేసేసి అడ్డబెట్టి సంపగాలని పోతే అప్పుడు కూడా కేసు తీసుకునే నాదుడే లేడు. అంటే వాళ్లకు టీడీపీ నుంచి ఫుల్గా అండదండలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మేము టీడీపీకి ఉన్నాము. టీడీపీలో వాళ్ళు మా మీద అరాచకాలు చేస్తున్న మండలంలో ఉన్న మా సుండుపల్లి టీడీపీ నాయకులు, మండల నాయకులు వాళ్లకు ఓపెన్గా మద్దతు చేస్తున్నారు. వాళ్ళు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు. రాయవరంలో రఫీక్ అనేవాడిని గెలవనివ్వకూడదు, మీకు నేను అండగా ఉంటా, వాడికి సర్పంచ్గా గెలవనివ్వము, ఎంపీటీసీ ఎలక్షన్లో రానివ్వము, బూతులు కాడికి వాడు రాలేడు, వాడిని మీరు ఏమైనా చేయండి మేము ఉన్నామని ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ మధ్యనే కుటుంబాల